రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మానవాడ గ్రామంలోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రంలో గురువారం రైతులు తమ సమస్యలను స్టార్ 9 న్యూస్ జిల్లా స్టాఫర్ గూడ రమేష్ కు తెలుపగా అక్కడ ఐకేపీ సెంటర్ను సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకొని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చరవాణి ద్వారా రైతులతో మాట్లాడించారు. రైతులు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తిగా ప్రారంభం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కొనుగోలు ఆలస్యమైతే తాము భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని రైతులు తెలిపారు. తమ వడ్లను వెంటనే కొనుగోలు చేసి ప్రభుత్వానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలను తెలుసుకున్న మేడిపల్లి సత్యం వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడారు. 2 నుంచి 3 రోజుల్లో వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతుల ఇబ్బందులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, ఒక్క గింజ కూడా మిగిలిపోకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు సేకరణ చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. వీళ్ళకు మాస్కులు కానీ ఏమైనా బెల్లం రైతులు పోసి వడ్లు పోసి దగ్గర నెల మీద 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు రైతులను పట్టించుకో మానవుడే లేడు. రైతే దేవుడు అన్నాడు. ఇప్పుడు అన్న చెప్పన్నా, వడ్లు పోసి ఎన్ని రోజులు అవుతుంది అన్న? వడ్లు పోసి 2 నెలలు అవుతుంది. వడ్లు 2 నెలలు అవుతుంది. ఇప్పటికీ ఇప్పుడు వచ్చినాయి అంటారు. 6 నెలలు ఇంకొక 4 రోజులు వర్షాలు పడతాయి అంటారు. ఇప్పటికి వారం రోజుల నుంచి వెళ్ళి బారదాం లేదు. మాకు నడుతూనే ఉన్నాయి. రూపాయలు అక్కడనే ఉన్నాయి. వర్షం వస్తే గవర్నమెంట్ వస్తున్నాం పోతున్నాం అని చెప్తున్నారు తప్ప అధికారులు వచ్చేది లేదు, కరెక్ట్ పని చేసేది లేదు. అంటే వడ్లు పోసి ఎన్ని రోజులు అవుతుంది? వడ్లు మేము కోసి 2 నెలలు అవుతుంది స్టార్ట్ అయ్యి. ఇప్పుడు నాయి కోసి నెల 15 రోజులు అవుతుంది. ఇది వరకు అవి వచ్చింది లేదు. ఇప్పటికీ వారం 10 రోజుల నుంచి బాధ లేక కాంటలు ఆగిపోయినాయి. అది చూసినారా, ఇందాక ఒక రైతు మాట్లాడి ఇంకో రైతు కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చే లారీలు సుతం మల్లపురపల్లి కొత్తపేటలో అక్కడనే అడ్డ ఉండి ఆనే మలుపుకుంటారు. లారీలు వడ్లు జోకినాయి ఉండగా సుత ఇక్కడ 800 బత్తాలు ఉండగా సుత అక్కడ లారీ లోడ్ కాకుండా కానీ ఎక్స్ట్రా లారీ ఆపుకుంటారు. ఒక లారీ లోడ్ పూర్తిగా కాకుండా కానీ ఇంకొక లారీ రిజర్వ్ పెట్టుకుంటారు. కొత్త పెట్టిన నిన్న పెట్టుకున్నారు. ఇప్పుడు చైర్మన్ అయినా సార్ అయినా ఎవరైనా కానీ కొంత మాకు సహకరించి మమ్మల్ని మా ఒకరు చూడాలని కోరుకుంటాను. ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళిరా? ఎమ్మెల్యే దగ్గరికి పోలేదు. ఎందుకు? ఇక పోలేదు. అధికారులు పట్టించుకుంటారు కాబట్టి. ఇదే ఊరు నాది. ఆదివారం నాడు కాంటకి పెట్టారు. ఆదివారం కాంటకి పెడితే నిన్న పొద్దున్న దాకా పొద్దుగడ దాకా తిరిగి అయితే ఇలా పొద్దుకి వచ్చింది. పొద్దుకి వస్తే పొద్దుకి నేను డ్రైవర్ ఉండా అంటారు. ఉండా అంటే ఆయనకు బిర్యానీ తీసుకొచ్చాడు. పెట్టిన బత్తకు 4 రూపాయలు నేను ఉంటా లేకుంటే నేను పోతున్నా అంటాడు. పైసలు ఓడిగట్టాలి. నిన్న కొత్తపేట కాడ 2 లారీ పొద్దున్నే లారీ లోడ్ చేసి మళ్ళీ వచ్చే లారీని అడ్డం తిరిగి సెక్రటరీ మాకు సంబంధం లేదు. ఆయన ఇన్ఛార్జ్ బాధ్యత అని వాళ్ళు చెప్తారు. వీళ్ళు పట్టించుకుంటారు, వాళ్ళు పట్టించుకుంటారు. ఇక్కడ నానేటి ఇక్కడ వాళ్ళు ఇంకొక 15 లారీలు అవుతాయి. అదే కొత్తపేటలో మానవాడు ఇదే సెంటర్ వీళ్ళే నడిపిస్తారు కదా. అక్కడ ఒక్క ఇద్దు లేదు ఇప్పుడు. అంటే ఇక్కడ 15 మానవాడ కాడ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు అయితే లేదు? అవన్నీ దీని బాధ్యత రేపు బాగా కొడుతుంది. ఇవన్నీ నానతాయి. ఇప్పుడు మీరు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటారు? కోరుకుంటున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4 రోజులకే 4 తారీఖు లోపల మొత్తం కంప్లీట్ కావాలని రైతులు వాళ్ళ ఆందోళన బాగా గురవుతున్నారు. వాళ్ళ బాధ వాళ్ళకి చెప్పుకోలేక వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తొందర ఈ 2 రోజుల కంప్లీట్ చేయాలని రైతులు ఆవేదన కోరుకుంటున్నారు.
వర్షాలు అయితే అంటారు సగం వడ్లు కూడా పోలేదు సార్ మానవాడి 80 కుప్పలు ఉన్నాయి సార్ ఒక్కొక్కటి ఒక్కొక్క లారీ పెట్టి ఒక 70-80 కుప్పలే సార్ ఇక్కడ కొత్తపేట మల్లపురం రెండు కథం చేసుకుంటూ ఆయన దూరేడు సార్ ఇవి మా మానవాడే ఉన్నాయి పట్టించుకున్నారు సార్ ఇంకా చైర్మన్ సార్ మొత్తం పక్షపాతం చూస్తుంది సార్ ఇంకొక 14-15 లారీలు అయితే సార్ మళ్ళీ వర్షాలు వచ్చినాక సార్ నాకు అర్థమైతే లేదు 2-3 రోజుల సార్ చెప్పని వినత్తలేదు సార్ సార్ అయితే నాకు అర్థం రైతులు అంటే 2-3 రోజులు పంపిస్తా అంటారు 2-3 రోజులు వర్షాలు వచ్చినాక ఎందుకు 2-3 రోజుల సార్ ఇప్పుడు బార్దన్ అయితే పంపిరు సార్ ఇక్కడ బాధ మానవాడి